హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారెడ్డి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు నేను మా పల్లెటూరులో మా హోమ్ టూర్ అయితే చూపిస్తున్నాను. ఈ ఇల్లు చాలా పురాతనమైనదండి. 70 ఇయర్స్ పైనే ఉంటుంది దీని హిస్టరీ అయితే కనుక. నాకు తెలిసి 90s కిడ్స్కి అయితే కనుక ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంటుంది. ఇలాంటి ఇళ్ళల్లో ఇలాంటి మెమరీస్ అందరికీ ఉంటాయని ఇట్లా మా మెమరీస్ అయితే ఇట్లా షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో రూపంలో. మేము ఊరి నుంచి వస్తున్నామంటే చాలండి, అప్ప అయితే మా కోసము ఇట్లా స్వీట్లు ఫ్రూట్స్ అన్నీ తెచ్చి పెట్టేస్తాడు ముందే, ఇక్కడ దొరకవు అనేసి పల్లెటూరులో. ఇక్కడ చూడండి లడ్డూలు తెచ్చాడు, అరటిపండ్లు, ఇట్లా అన్నీ ఏవి కావాలంటే ఇంకా పిల్లలు వస్తే కనుక అన్నీ తెచ్చి పెట్టేస్తాడు పిల్లల కోసము. ఇట్లా బిందెలతో చూడండి ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాము. బిందె కడవ ఇట్లా నీళ్ళు అయితే ముందు కాలంలో అయితే ఇట్లా పెట్టుకునే వాళ్ళం అనమాట. మేము నాన్నని అప్ప అని పిలుస్తాము. ఎంతమంది పిలుస్తారు అలాగా నాన్నని అప్ప అని కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇది వచ్చేసి పొగ్గుడు అనమాట. పొయ్యికి ఇట్లా పొగ పోవడానికి ఇట్లా కడతారు. ముందు కాలంలో అయితే ఇట్లా ఇళ్ళకైతే పర్మనెంట్గా ప్రతి ఒక్క ఇంట్లో ఇట్లా కట్టేవాళ్ళండి. చూడండి పొయ్యి మట్టిస్తే మనకు బయట పొగ అంతా రాకుండా ఇట్లా పైకి వెళ్ళిపోయేటట్లుగా ఇట్లా ఉంటుంది అనమాట. ఒక రూమ్ లాగా ఉంటుంది ఇది. మేము ఇప్పుడు ఇక్కడ పొయ్యి వెలిగించట్లేదు అనేసి ఇంకా గ్యాస్ పెట్టుకున్నాము, పొయ్యి బయట పెట్టుకున్నాము వంట చేసుకోవడానికి ఎప్పుడైనా పొయ్యి పైన కూడా. ఇంకా నెక్స్ట్ అయితే ఇది ప్లేట్ల స్టాండ్ అనమాట. ప్లేట్లు స్పూన్లు గరిటెలు ఇట్లా పెట్టుకోవడానికి ఒక స్టాండ్, స్టీల్ది ఒక స్టాండ్ వస్తుంది మనకి. ఇట్లా కబోర్డులు లేకుండా ఇట్లా ఉంటాయి అనమాట. ముందైతే ఇట్లా ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళు ప్లేట్స్ కానీ ఇట్లా ఏదైనా. ఇప్పుడు ఇల్లు గమనించండి, ఇట్లా కూసాలతో బండలతోనే ఇట్లా కట్టే వాళ్ళంట. ముందు కాలంలో మనుషులే, ఏ జేసీబీ ఇట్లా ఏం వాడేవాళ్ళు కాదంట. బండలతోనే ఇట్లా మోల్డింగ్ స్లాబ్ అయితే వేసేవాళ్ళు. బండల పైకి మనుషులే ఎత్తేవాళ్ళంట. చాలా కష్టం కదండి అట్లా చేయాలంటే. ఇప్పుడు ఎవరున్నారండి అట్లా చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ మేము సాటర్డే అయితే పండగ చేసుకున్నాము. ఇది శనివారాల పండగ అనమాట. ఒక పొద్దుల పండగ చేస్తారు. నవరాత్రుల్లో శనివారం ఏదొస్తే ఆ రోజు అయితే ఇట్లా ఒక పొద్దులు ఉండేసి పండగ చేస్తారు. మేము ముందు రోజు శనివారం అయితే పండగ చేసుకునేసినాము. ఇది ఆదివారం వీడియో అండి. ఇట్లా ఆదివారం కూడా నెక్స్ట్ డే పండగ చేసిన మరుసటి రోజు అయితే కనుక కొబ్బరికాయ కొట్టేసి ఇట్లా పూజ చేసుకోవాలి. కలసం కింద ఉంటాయి కదా బియ్యంతో మళ్ళీ వంట చేసేసి అదైతే పల్లెంలాగా పెట్టేసి దేవునికి అయితే పూజ చేసుకుంటారు. అట్లా చేసేసింది అమ్మ మార్నింగ్ అయితే కనుక సండే. నెక్స్ట్ వచ్చేసి మా టీవీకి కానీ సుమారుగా ఒక 18 సంవత్సరాలు 18 ఇయర్స్ అట్లా ఉంటుంది హిస్టరీ దీనికి కానీ. ఇప్పుడైతే యూజ్ చేయడం లేదు, ఎక్కువ ఫోన్లలోనే చూస్తున్నాం కదా ఏదైనా కానీ. అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు టీవీ అయితే పక్కన పెట్టేసినారు, యూజ్ చేయడం లేదు. చూడండి ఇందులో కానీ మిక్చరు అవన్నీ ఉన్నాయన్నమాట. ఏమేమి అవసరమో అవన్నీ ఇందులో కానీ పెట్టుకొని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అటకలు అయితే గుర్తుండాయి అందరికీ. ఇట్లా చూడండి పరకలు ఇట్లా ఏదైనా మనకు ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేది ఇట్లా పైన సైడ్ అయితే ఇట్లా వేసేసి ఇట్లా అటకలు అయితే ఉండేవి ప్రతి ఒక్క ఇంటికి. చూడండి నెక్స్ట్ ఈ బీరువా ఉంది కదా, బీరువా కూడా 20 ఇయర్స్ ముందుదే అండి ఇది. నెక్స్ట్ నేను ఇక్కడ చూపించేది వచ్చేసి చిన్నప్పటిది అనమాట. అక్క ఫోటో, ఫస్ట్ బిడ్డ కాబట్టి ఇట్లా ఫోటో తీపిచ్చి వాళ్ళు గుర్తుగా పెట్టుకుంటారు అమ్మోళ్ళు అయితే కనుక. ఇప్పుడు చూడండి అక్క అయితే ఇలా ఉంది ఇప్పుడైతే కనుక. నాకైతే చిన్నప్పుడు ఫోటోనే చాలా బాగా నచ్చింది. మాకైతే ఇట్లాంటి మెమరీస్ ఏం లేవు. ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ 1996లోనే కొంచెం హెల్త్ బాగలేక ఎక్స్పైర్ అయ్యారు అమ్మమ్మ అయితే కనుక. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ కనకంబరాలు అయితే అల్లుతున్నాను. పల్లెటూరులోకి వచ్చినామంటే కనుక ఇట్లా పువ్వులు పెట్టుకోవడం ఇట్లా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నేనైతే పూలు అల్లేసుకొనేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ చూపించే కాయల పేరేంటో మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇట్లా కాయలు ఇంటి దగ్గరే ఉన్నాయన్నమాట. ఇట్లాంటి చెట్లు చిన్నప్పుడు కోసుకొని తినేవాళ్ళమని చాలా బాగా గుర్తొచ్చింది అనమాట. అందుకనేసి పీకి 2-3 తిన్నాము. మీకు కూడా ఒకసారి చూపిద్దామనేసి ఇట్లా చూపించినాను అనమాట వీడియోలో. చాలా మెమరీస్ అయితే ఉంటాయి కదా ఇట్లా ఊరికి వెళ్తే కనుక. మేమైతే ఈ కాయలను చీమ చింతకాయలు అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి ఒకసారి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి అంటారు కదా, అందుకనేసి అడిగినాను. ఇవైతే ఇంకా మాగలేదు, కొంచెం పచ్చిగానే ఉన్నాయి కానీ తిన్నాము. పెద్ద పెద్ద కాయలు అయితే ఒలుచుకొని తిన్నాము. కొంచెం ఒగురుగా అనిపించినాయి అనమాట మాకైతే కనుక. ఎవరైనా పల్లెటూరుకి వెళ్తే పిండి వంటలు అయితే ఖచ్చితంగా చేసుకుంటారు కదా. మేము కూడా అనుకున్నాము ఏదో ఒక వంటలు అయితే చేసుకుందాము అనేసి. మేము ఇక్కడ ఏం చేస్తున్నామో కనిపెట్టండి. మేము ప్రిపరేషన్ చేసిన ఐటమ్స్ బట్టి గెస్ చేయండి. నేను ఇక్కడైతే కొబ్బరి తురుము, బెల్లం తురుము, ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పుల పిండి పౌడరు అన్నీ మిక్స్ చేసుకునేసి పిండి అయితే కలిపి పెట్టుకున్నాము కజ్జికాయలు అయితే చేయడానికి. ఇక్కడైతే మేము 4 అయితే చేస్తున్నాము కజ్జికాయలు. మా సిస్టర్స్ 2, నేను మా ఫ్రెండ్ 4 కలిసి చేస్తున్నాం అనమాట. ఇవైతే చాలా ప్రాసెస్ ఉందండి, లేట్ అయిపోతుంది ఎంత చేసినా. అసలు పిండి అయితే అయిపోవడంలే కానీ మాకైతే కనుక ఇంకా విసుగు వచ్చేస్తుంది ఎంతసేపటికి పిండి మాత్రం అయిపోలేదు అనేసి.
మేము ఇక్కడ 3:30కి 4కు అట్లా స్టార్ట్ చేసినాం, కానీ 6 పైన అయిపోయింది అనమాట కంప్లీట్ అయ్యేసరికి. ఎట్లా ఉన్నాయండి కజ్జికాయలు చూడడానికి, ఒకసారి చూడండి మీరు. కానీ సిటీలో అయితే కనుక మనం ఒకరొక్కరు ఏం చేసుకున్నా ఒక్కొక్కరమే చేయాల్సి ఉంటుంది, హెల్పింగ్ అయితే ఎవరు ఉండరు కదా. ఇక్కడ ఊర్లో చేసుకుంటే మాత్రం అందరూ వస్తారు, అక్క చెల్లెళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ వచ్చి కలిసి చేసుకుంటాం అనమాట. ఇది చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఏదో ఒకటి మాట్లాడుకుంటా మనం ఇట్లా వంట చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు చేసినట్టే ఉండదు అనమాట, టైంపాస్ అయిపోతూ ఉంటుంది. కజ్జికాయలు చేసినప్పుడు ఇట్లా విడిపోకుండా పిండి ఆయిల్లో పడిపోకుండా పౌడర్ అయితే నీట్గా ప్రెస్ చేయాలన్నమాట. అట్లా మా చెల్లెలు వచ్చేసి వాటర్తో ఇట్లా తడుపుతూ అయితే ప్రెస్ చేస్తూ ఉంది. ఒకటి కానీ ఇట్లా వేస్ట్ అవ్వకుండా చాలా నీట్గా అయితే చేసినాము. టైం ప్రాసెస్ అయితే పట్టింది అనమాట చాలా బాగా. మీరేం చేసుకున్నారు పిండి వంటలు ఈ దసరా హాలిడేస్కి అనేది కామెంట్ చేయండి. మన వీడియోస్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.